చేద్దాం రండి. కొంచెం పని చేసి ముందు ఫోన్ చేసినాక అప్పుడు చేయండి రండి. సరే పదరా. సరే పదండ్రా. ఏమ్మా నీ అత్త ఏం చేస్తుంది? ఇంట్లో ఉన్నా. ఏమో రావేనా? ఏం బాగున్నావా? ఏ మోహన్ బాగున్నావా? బాగున్నా రావేనా? ఏ చాలా ఇది చూడక కూర్చోన్నా. కోడలు అన్నం తెచ్చింది వద్దు కానీ. ఓ మంచి కోడల్ని పట్టుకొచ్చావుగా. మా వాడు అదృష్టం, మా అదృష్టం. ఏమ్మా ఇక మావయ్య కొట్టు పెట్టు. కూర్చోమ్మా. ఏదన్నా పంటలు ఎట్ట ఉండే? అంతా హ్యాపీగా ఉండే, ఇబ్బంది లేదు. ఏమన్నా ఆవులు కొనమంట 10? అవును. నేను కూడా కొంట. మరి ఇంతకీ అడగటం మర్చిపోయాను ఒకటి. అబ్బాయికి పెళ్లి ఎలా చేసావు? అసలు ఆ సీక్రెట్ ఏదో అసలు నాకు ఎంత దిక్కినా అంత దిక్కట్లేదు. మీ వాడు పక్కనే తిరుగుతుండే మా వాడు కూడా. అసలు పెళ్లి చేయాలంటే ఎంత అల్లాడుతున్నావు, ఎంత కోపం వస్తుంది. అసలు ఏం జరిగింది అంటే అది వేడి పెళ్లి. ఏంద్రా కళ్ళు కనిపించట్లేదా? ఎటు వచ్చేది? నేను సరిగ్గానే వచ్చా, నువ్వే అడ్డంగా వచ్చిందిరా. ఏంద్రా నోరు లేస్తుంది? పగిలిపోద్ది, నోరు మూసుకొని పో. చిన్న ఏంటన్నా? ఆ పోరం పోడుతో నీకెందుకురా? వాడితో గొడవ పెట్టుకుంటున్నావు? సరే అన్న. సరే వెళ్ళుచున్నాడా. లక్ష్మి ఏంటండి? కొంచెం కాఫీ పట్టరా. వెళ్ళిన పని ఏమైందండి? ఈ రోజుల్లో వ్యవసాయం చేసేవాడికి పిల్లని ఎవరిస్తారని అందరూ ఎగతాళి చేస్తున్నారు. వాడ చదువుకోవాలంటే చదువుకోకుండా జులాయిగా తిరిగాడు. ఏం చేస్తాం? నేను వాడి కోసం మొక్కలు దేవుళ్ళు లేరండి. సర్లేండి, ఏదైతే అది అయ్యింది. వచ్చావా? వెళ్ళి సరుకులు తీసుకుంటా. ఏమంటే కొంచెం మీరు డబ్బులు ఇవ్వండి. అమ్మా నువ్వు ఇచ్చిన డబ్బులు నా దగ్గరే ఉన్నాయి, ఏం ఖర్చు అవ్వలేదు. రండి పెళ్ళిళ్ళు పెద్దబాయి గారు, రండి కూర్చోండి. బాగున్నానయ్యా. చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నాను. మా అబ్బాయి పెళ్లి కావాలి. ఎలాగైనా సరే మా వాడికి పెళ్లి చేసి పుణ్యం కట్టిపోయాను. చేస్తాను సార్. పెళ్ళిళ్ళు నేను చేసిన వాటిలో వేలు లక్షలు చేశాను సార్. మొన్న ఎంత సార్? ఏంటండి అబ్బాయి ఏం చేస్తున్నాడు? డాక్టరా? కాదు. ఓహో ఇంజనీరా? కాదయ్యా. పోనీ ఎంబీఏ ఏం చేస్తున్నారా? కాదండి. ఓహో నాకు అర్థమైంది, మీ అబ్బాయి సాఫ్ట్వేరా? పెద్ద అబ్బాయి గారు, మా వాడు ఏదో కొద్దిపాటి చదువుతో వ్యవసాయం మాత్రమే చేస్తున్నాడండి. మీరు అన్నట్టు అది ఏం కాదు. ఓహో ఈ రోజుల్లో వ్యవసాయం పనిచేసే వాళ్ళకి పిల్లని ఎవరు ఇస్తారండి? మీ సోద్యం గాని. ఇందుకనే మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసి పిలిచారు. విన్నావుగా లక్ష్మి, ప్రతి పెళ్లిళ్ళ పేరే ఇలాగే అంటున్నాడు. ఇలాగుంటే వాడికి పెళ్లి ఎలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు. మరి ఏం చేద్దామంటారండి? అదే ఆలోచిస్తున్నాను లక్ష్మి. లక్ష్మి, పట్నం వెళ్ళి ఎలాగో వాడికి వ్యాపారం పెట్టిస్తే అప్పుడైనా వాడికి పెళ్లి అవుతుందనో ఆలోచన. ఇదేదో బాగుందండి, అదే చెయ్యండి. అలా అదిగోండి అబ్బాయి కూడా వచ్చాడు.
ఫంక్షన్ కి పేపర్ ప్లేట్స్ 2 డిస్పోజల్ కట్లు కావాలి. కొత్తగా పెట్టండి షాపు. అట్లా మీ ఫ్రెండ్స్ అని చెప్పండి. హోల్సేల్ అట్లా అన్ని లభిస్తున్నాయి. ఓకే ఓకే తప్పనిసరిగా కొంత చేస్తాను. వచ్చేయండి. ఓకే హలో, అదే చెప్పరా. ఇక వ్యాపారం అయితే బాగానే అవుతుంది రేపు. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం మా లైఫ్ ని. సార్ రారా నీకంటే ఎక్కువ. ఓకే ఓకే సరే. ఏమండి కాఫీ తీసుకోండి. లక్ష్మి, బంగారం ధర తగ్గిందంటో నీకు కోడలికి చేంజ్ చేయించదా? నాకెందుకండి, మన కోడలు చూపించండి. అదేంటో ఈ ఇంటికి వచ్చాక బాగా కలిసి వచ్చింది. అబ్బాయి పెళ్ళైంది, అబ్బాయి షాప్ పెట్టాడు, మంచి బంగారం లాంటి కాల్ వచ్చింది. ఇంకేం కావాలండి? అవునే. మీ బాబు నీకు ఎట్టగట్ట పెళ్లి చేశాడు రా. ఇప్పటికే మొత్తం కొత్తగా పోయిందిరా. నా పెళ్లి ఇప్పుడు అయితే ఏమో. మా నాన్న ఎట్టబట్టాడు తిప్పలవాడి చేసిందిలేరా. మీ నాన్న కూడా చేస్తాడులే. సరే అయితేలే దారా. సరేరా. సినిమాకి తీసుకెళ్ళా, షాపింగ్ తీసుకెళ్ళా, పార్క్ చుట్టూ తిప్పి తీసుకెళ్తున్నావేంటి? ఆడ చూస్తూనే ఉన్నావు కదా, ఇంటి రెంట్ కట్టలే, షాప్ రెంట్ కట్టలే, ఇంకాడి తీసుకెళ్ళనే. 1 week లో ఫంక్షన్ తీసుకోవాలి. మీ దగ్గర ప్లేట్స్ గ్లాస్ ఎంత వస్తుంది? ఇది 3 packs. ఇవైతే ఇవైతే 5. నమస్తే సార్. అదే డబ్బులు అంత మాటికి వీలేదు. 6 నెలలు అవుతుంది. ఎప్పుడు ఇస్తావు? నాన్నగారు ఇస్తా అన్నారు కండి. నాన్నగారు మీతో మాట్లాడలేదా? ఏం చెప్పలేదు నాకు. నాన్నగారు ఇస్తా. ఎవలేదా? నువ్వు నాన్నగారిని అడుగుతాలే మరి. మరి ఇంకా మరి గారు 6 నెలల నుంచి అద్దె డబ్బులు ఇవ్వట్లేదండి. ఎంత గుడ్డిగాడికి పోయినా కూడా మీ అబ్బాయి షాప్ లో ఉన్నా కూడా డబ్బులు ఇవ్వట్లేదు. అడిగితేను మా నాన్నగారిని అడగండి. మా నాన్నగారు ఇంటికాడ ఉన్నాడు, ఆయన ఇస్తాడు కడతాడు. ఇంటి డబ్బులు ఇవ్వట్లేదు, అద్దె డబ్బులు ఇవ్వట్లేదు. మీరు ఎలా బతకాలండి? ఇలా అయితే మా వల్ల కాదండి. మేము ఖాళీ చేయమని చెబుతాము. మీరు తక్షణం ఖాళీ చేస్తేనే మంచిది, బాగుంటుంది. మరి అద్దె కట్టినప్పుడు ఎందుకు ఇల్లు? నా షాప్ కూడా పోయి చూస్తే షాప్ లో సరుకులు కూడా లేవు. మరి ఏం చేయాలండి? మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టడమేగా. ఏం టైం అండి? ఎంతసేపు అని ఏం చేయాలి? 3 నెలలు నుంచి తిరుగుతున్నాను. మూడు పోయి 6 నెలలు అయింది. 6 నెలల నుంచి మేము ఆడ మేము కూడా బతకాలి కదా. ఇలా అయితే కుదరదండి. మీరు ఖచ్చితంగా ఆ రోజు ఇంట్లోకి వచ్చేటప్పుడు ప్రతి నెల షాప్ డబ్బులు, అద్దె డబ్బులు ఇస్తానన్నారు. ఇంత మటుకు ఇవ్వలేదు. ఏదో పోనెళ్ళలో 1-2 నెలలు ఏదో పోనెళ్ళలో ఊరుకున్నాను. కానీ ఇట్లా 6 నెలలు ఉంచు పెంచుకుంటూ పోతుంటే మేము ఆడ బతకాలి. మాకు వచ్చేవాళ్ళు కూడా కస్టమర్స్ వెళ్ళిపోతున్నారు. అదే మీ ఫోటోలు ఎట్లా పెంచుకుంటే మాకు ఎంత నష్టమే కదా. మేము అలా బతకాలి. సరే 2 రోజులు అవకాశం అండి. నేనే చెప్తాను. ఇదిగో మాస్టర్ గారు, మేము ఇదే చెప్పడం ఫస్ట్ అండ్ లాస్ట్ వైట్. మేము ఖచ్చితంగా డబ్బులు ఇస్తానంటే ఇల్లు షాపు ఇస్తాం మీకు. లేకపోతే 2 ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఎట్లయితే మా వల్ల కాదు. షాప్ లో సరకాలు అయిపోయింది. వాళ్ళ సరుకు తెచ్చారంటే డబ్బులు లేవు. మన ఊర్లో ఉంటే 500 ఇల్లు గడిచేది. ఇక్కడ 5,000 పెట్టినా గడవట్లేదు మేడం. రాబడి తక్కువ, ఖర్చులు పెరిగిపోయాయి.
మన ఊరు నుంచి పొలం కవులు కూడా తక్కువ వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మొదట్లో పర్వాలేదు, కానీ ఇంటి అంటే షాప్ అంతే, మెయింటెనెన్స్ ఖర్చులు ఇవన్నీ ఎక్కువైపోయి అప్పులవుతుంది. ఈ పరిస్థితి ఎలాగే కొనసాగితే ఉన్న ఆస్తులు కూడా అమ్ముకునే పరిస్థితి రాబోతుంది. ఏం చేయాలో అవసరం లేదు. ఏం చేయమని మనిషి నాకేం అర్థం కావట్లేదు. మామయ్య గారు ఇలా మాట చెప్తానండి, ఒప్పుకోరు కదా. మనం మన ఊరు వెళ్ళిపోదామండి. మనం ఇక్కడ ఉంటే మన ఇలా రూపాయలు వెళ్ళిపోతాం. అంటే అక్కడే పొలం కదా, వ్యవసాయం చేసుకుని బతుకుదాం ఉంటారు. నేను బాగానే ఉంటుంది. అదే పెళ్లికి ముందు మావాడు పెద్ద వ్యాపారం చేస్తున్నాడని చెప్పేసి మీ తల్లిదండ్రులు చెప్పించి నేను పెళ్లి చేస్తున్నాడు. మరి మీ అంటారేమో. రేపు పొద్దున అప్పుడు కాదు ఇంటి మా నాన్నగారు నేను పిలుస్తారేమో. నేను ఆ ఇంటి అమ్మాను కాదు, మీ ఇంటికి పోరాది. చాలా సంతోషంగా చిన్నదాన్ని బాగా చదువుకున్న పిల్లలు ఇలాంటి సమస్యలు చక్కగా పరిష్కరిస్తాను అనుకోని వాడు నేను వ్యవసాయం చేస్తాను, నువ్వు మీ చిన్న చిన్న 2 వయసులు అలాగే. అన్నా ఇంత కథ జరిగిందనమాట. అబ్బో, అసలు ఆ పట్నంలో ఆ వ్యవహారాలు ఇవన్నీ ఏంటంటే నాకు మెంట్లెక్కిపోతుంది. ఇక్కడే మా ఊడి ఏ బరిగొడ్లు ఏ పొలం పనిలో చేసుకొని ఈ పల్లెటూరులోనే బతికేస్తావులే అన్న. ఇంత వారం అయితే ఆడకపోయి ఇబ్బంది పడి ఇంత చేసే కంటే పల్లెటూరులే హాయిగా ఉంటాయి. ఇప్పుడు అర్థమైంది నాకు నువ్వు చెప్పిన తర్వాత. అదే రామయ్యన్న, ఉన్న ఊరు కన్నతల్లి అంటారు. మనం ఎటు తిరిగి వచ్చినా ఇక్కడికే వస్తాం. అవును, ఇక్కడే హాయిగా బ్రతకొచ్చు. అవును. ఏదో అని అనుకోవటం కన్నా తృప్తిగా తిని ఇక్కడ మన ఊర్లో మనం తింటూ జీవిస్తే మంచిది అంటాను. అంతే, అదే పని చేస్తాంలే. మా బామ్మర్ది కూతురు ఉంది, ఎట్టకట్ట వాడిని పడతాను, పెళ్లి చేసి ఈయనకి తీసుకొస్తా. సరేనా? పప్పు అన్నం గట్టికి పెట్టాలి మరి. ఇప్పుడు అదే పనిలో ఉంటా నేను. ఉంటా మరి, ఉంటా అమ్మా.